ఇవాళ రాజన్న సిరిసిల్ల జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు ఆయన వేములవాడ రాజన్నను దర్శించుకుంటారు. రాజన్నకు ప్రత్యేక పూజలు చేస్తారు. పలు ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఉదయం 11 గంటల 15 నిమిషాలకు ఆలయ విస్తరణ పనులు ప్రారంభిస్తారు. ఆ తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు. ఇప్పటికే వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రం అభివృద్ధి పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం 127.65 కోట్లు మంజూరు చేసింది. సీఎం పర్యటన సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు అధికారులు. ఇవాళ రాజన్న సిరిసిల్ల జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు ఆయన వేములవాడ రాజన్నను దర్శించుకుంటారు. రాజన్నకు ప్రత్యేక పూజలు చేయనున్నారు. పలు ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు సీఎం రేవంత్ రెడ్డి. ఉదయం 11 గంటల 15 నిమిషాలకు ఆలయ విస్తరణ పనులు ప్రారంభిస్తారు. ఆ తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు. ఇప్పటికే వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రం అభివృద్ధి పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం 127.65 కోట్లు మంజూరు చేసింది. సీఎం పర్యటన సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు అధికారులు. ఇవాళ వేములవాడ రాజరాజన్న స్వామిని సీఎం రేవంత్ రెడ్డి దర్శించుకోనున్నారు. వివరాలు మనకు కరీంనగర్ రీజనల్ కోఆర్డినేటర్ గోపాలకృష్ణ వివరాలు అందిస్తారు. గోపాలకృష్ణ, ఇవాళ రాజన్న సిరిసిల్ల జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించిన స్కెడ్యూల్ ఎలా ఉంది? వేములవాడకి మరికొద్ది సేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి చేరుకోబోతున్నారు. వేములవాడ రాజన్న ఆలయాన్ని ఆయన సీఎం హోదాలో మొదటిసారిగా రాబోతున్నారు. వేములవాడ రాజన్న దర్శనం చేసుకోబోతున్నారు. అలాగే వేములవాడ దేవస్థాన అభివృద్ధి పనులు విస్తరణ పనులకు కూడా ఆయన శంకుస్థాపన చేయబోతున్నారు. దాదాపుగా 2017 నుంచి ఇటు దేవాలయ విస్తరణ కావచ్చు, ఆలయ అభివృద్ధి కావచ్చు, వీటన్నిటి కోసం అప్పటి నాటి నుంచి గత ప్రభుత్వం కూడా హామీలు చేస్తూ వచ్చినటువంటి నేపథ్యం ఉంది. సో దీంతో రాజన్న భక్తులు పెద్ద ఎత్తున ఆలయ విస్తరణ పనుల కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపించాయి. ఇప్పుడు ఎట్టకేలకు ప్రభుత్వాలు మారిన తర్వాత ఇప్పుడు శంకుస్థాపన అయితే పడబోతుందని చెప్పుకోవచ్చు. రాజన్న ఆలయ విస్తరణ పనులకు ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయబోతున్నారు. దాదాపు 120 కోట్లు ఇప్పటికే పరిపాలన అనుమతులు కూడా వచ్చేసాయి. పరిపాలన అనుమతులు వచ్చినటువంటి నేపథ్యంలో ఈ రోజు నుంచి పనులు ప్రారంభించేందుకు సంసిద్ధమైతే అవుతున్నారని చెప్పొచ్చు. దీని తర్వాత వేములవాడ గుడి ప్రాంగణంలో, గుడి మధ్యాహ్న ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొనున్నారు. దాదాపు 11:30కి సభ ప్రారంభమయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. అండ్ గోపాలకృష్ణ, ఇప్పటి వరకు అంటే 2017 నుంచి కూడా గతంలో అంటే టెంపుల్ ఏ విధంగా ఉందో ఇప్పుడు చాలా వరకు కూడా అభివృద్ధి పనులు జరుగుతూనే వస్తున్నాయి. ఇప్పుడు ఏ ఏ పనులకు శంకుస్థాపన చేయబోతున్నారు? వేటికి సంబంధించి ప్రారంభోత్సవాలు ఉన్నాయి? 2017 అప్పుడు నాటి సీఎం గా ఉన్నటువంటి కేసీఆర్ హామీ ఇచ్చి వెళ్లారు. ఆ తర్వాత నిధులు రాలేదు. పూర్తిగా రాకపోవడం వల్ల పనులు ఏవి కూడా ప్రారంభం కాలేదు. కేవలం పేపర్ వర్క్ లో మాత్రమే ఉందని చెప్పుకోవచ్చు. కానీ ప్రభుత్వాలు మారిన తర్వాత ఇప్పుడు కొత్తగా మరొకసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటగా 50 కోట్ల రూపాయల నిధులు కేటాయించింది. దీంతో ఆలయ అభివృద్ధి పనులకు మొదటిసారిగా నిధులు వచ్చినట్టుగా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత పరిపాలన అనుమతులు కల్పిస్తూ మరొక కొన్ని నిధులు మొత్తం కలిపి 74 కోట్ల రూపాయలు ఆలయ విస్తరణ అభివృద్ధి పనులకు కేటాయించారు. దీంతో పాటుగా మరో 30 కోట్లు మూలవాగు, వేములవాడ ఆనుకుని ఉండేటువంటి మూలవాగుపై బ్రిడ్జ్ నిర్మాణం కావచ్చు, అలాగే రోడ్ల విస్తరణ కావచ్చు, దీనికోసం మరికొన్ని నిధులు కేటాయించారు. ఇలా మొత్తంగా 120 కోట్లకు పైగా నిధులు ఇటీవల వచ్చాయి. వాటికి సంబంధించినటువంటి పరిపాలన అనుమతులు కూడా ప్రభుత్వం జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు శంకుస్థాపన జరగబోతోంది. సో వేములవాడ గుడి సమీపంలో ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా విస్తరించడం, ఆ వీధులన్నీ కూడా విస్తరించడం, దీంతో పాటుగా ఆలయానికి సంబంధించినటువంటి మొదటి ప్రాకారాన్ని పూర్తి స్థాయిలో విస్తరించడం, ధర్మగుండం సమీపంలో ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయబోతున్నారు ఈ రోజు. ఆ గుడి ప్రాకారం అవతల ఉండేటువంటి ధర్మగుండం, ఈ ప్రాకారాన్ని గుడి ధర్మగుండానికి యువతలకు తీసుకొస్తారు. సో పూర్తిగా విస్తరణ పనులు విశాలంగా ఆలయ ప్రాకారం ఉండే విధంగా ఈ రోజు పనులకు శంకుస్థాపన జరగబోతోంది. దీంతో పాటుగా ప్రజలకు సంబంధించి ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు నివసించడానికి, భక్తులు ఉండేందుకు వీలుగా కాటేజీలు కావచ్చు, గతంలో ఉన్నటువంటి రూమ్స్ కావచ్చు, అవన్నీ గదులను కూడా పూర్తి స్థాయిలో
కూల్చివేసి మళ్ళీ కొత్త నిర్మాణాలు చేపట్టబోతున్నారు. సో ఆలయ పరిసరాల్లో పూర్తిగా విశాలంగా ఉండే మాదిరిగా, అలాగే భక్తులకు సౌకర్యంగా ఉండే విధంగా రోడ్ల విస్తరణ కూడా జరగబోతోంది. రైట్ గోపాలకృష్ణ.